కొండ దేవర కుర్రు. మరి సమ్మక్క సారక్క అయితే నేను కూకుండు, సమ్మక్క సారక్క కాకపోతే లేవు. సమ్మక్క సారక్కకి మీకు ఏం తెలుసు? మేడారం మొత్తం గస్తీ గస్తీ కొడతా. సమ్మక్క కుర్రు సారక్క కుర్రు. మేడారం జాతరలో దొంగలు ఉన్నారట. తొల్లు సమ్మక్క సారక్క కాడికి పోదురు. అన్ని దేవుళ్ళకు మొక్కుతారు, ఎందుకు మర్చిపోతారే? ఆ బస్సులక మేకప్ పిల్లని ఎక్కించుకుంటే మన నాన్న దిగువంటరే. దేవుంది బంగారం. మనం మేడారం జాతర పోదాం. ఏం దగ్గంగా ఏమైంది? నేను వాళ్ళ మంచిగా బాధపడి ముచ్చట పెడిచి ఇవాళ ఏమైంది నీకు? నువ్వే ఇక అమ్మ వచ్చింది అల్లు పడుతుంది. కూర్చోమ్మ, నువ్వు కూర్చోని అవి చేస్తా. మా బాబు పానం మంచిగా ఉండలేదు. మరి మనిషి కొంటతానమా దేవునికి కొంటతానమా ఏందో అయితే చూడు మరి అల్లు అటు. మరి గంగాకు పానం మంచుకుంటలేదట. ఊళ్ళో పోసమ్మ, ఊళ్ళో పోసమ్మ అయితే నేను కూకుండు, ఊళ్ళో పోసమ్మ కాదంటే కొయ్యల దేవుడేమో. కొయ్యల దేవుడు అయితే నేను కూకుండు, కొయ్యల దేవుడు కాకపోతే లేవు. గంగాకు పెయిల రోగం ఉంటేనే లేవు, రోగం లేకపోతే కూకుండు. ఇంకేమన్నా దేవుళ్ళు ఉన్నాయా మరి? ఏ దేవుళ్ళవ్వా ఏమన్నా అత్తలేదు కదా. మా అత్తోళ్ళ అత్త వెనకట అది సమ్మక్క సారక్క వేయినరట కానీ ఇప్పుడు మేము పోతలేము, నా కొడుకు అద్దన్నాడు. దాకన్నా అన్ని తింపి అయిండు. పెంకల చేతికి వచ్చిన పైసలు అన్నీ అయిపోయినాయి. ఇక మరి ఒక్కసారి అయితే వాటి చూడేది దేవుని దయ. మరి సమ్మక్క సారక్క అయితే నేను కూకుండు, సమ్మక్క సారక్క కాకపోతే లేవు. అన్ని మొక్కులు మొక్కుతావు. పెట్టేత్త అయిపోగా ఎందుకు మర్చిపోతావు? తలకే ఉందా కొద్దిగానా నీకు? ఈసారి పోయేస్తాం, మరి ఏమేమి పెట్టాలనో తెలుసుకో. స్వామి దేవుడ సమ్మక్క సారక్క నీకు ఒడి బియ్యం, నీకు కొత్త చీరలు, నీకు మాకే పిల్ల దానెత్తు బంగారం ఇత్తది. మెచ్చిన నాదే కోడన్లు, మెచ్చిన నాదే కోడనుకోకుండా అవ్వకు మేడారం తీసుకుపోయి మొక్కులు పెట్టిరా, ఏం కాదు. తల్లి నాకు పోవాలని ఉంది కానీ సాధన అయితే లేదు. నువ్వు నాకు సహకారం చేతివంటేనే నేను నడిచేస్తా తండ్రి. నీ బాగా సమ్మక్క సారక్క దగ్గరకు నీ కుంటోళ్ళు గూనోళ్ళు సతగానోళ్ళు పోతారు. ఇగో మనకు పోదామని ఉంటే ఎట్లనే పోతాం, దేవుని మంచిగా తలుచుకొని పోదాం. నీ నొప్పులు అవన్నీ పోతాయి. 56,000 వేయని ఫస్ట్ చెప్తే సీదా 10,000 పెట్టుకొని సీదా పోపోదుమా? పోపోదురా తలకే ఉందా కొద్దిగానా? అది చెప్పిన కానీ అందుకనే నేను అది పోయింది కానీ అమ్మాయి టాటా వేసి మాట్లాడతా, అందరం కలిసిపోదాం. నువ్వు కొద్దిగా అటు ఇటు మర్చిపోతావు, నువ్వు కూడా రా. తిరుమలు మనం మేడారం జాతర పోదాం. జాతర పోతే మాకే పిల్లని కొనుక్కోవాలి. బండాది రెడ్డికి చెప్పినవా చెప్పు అంటే ఇంకా మేకని మాట్లాడలేదే. మనం పోయేదే బస్కు. ఆ బస్సులక మేకప్ పిల్లని ఎక్కించుకుంటే మన నాన్న దిగువంటరే. ఇప్పటివరకే మేడారం జాతర బస్సులో అయితే ఫుల్ జనాలు. అలా మేకని ఎక్కడ ఎక్కించుకుంటాం, మనం ఎట్లా పోతాం చెప్పు? ఆ జాతరలోనే చిన్నదో పెద్దదో అక్కడనే ఉంకుందంతే. ఎట్లనో మెల్లగా పట్టుకొని పోదాం. అక్కడ కొందామంటే గోత పిరవేనా గింత కోడి పిల్లకు 1000 కావాలి. సరది ఎట్లనో తీరు మాట్లాడతా కానీ 10,000? అరే ఏంద్రా మీరు మొన్ననే డీజిల్ రేటు తగ్గినాయి కారా. సరే సరే ఈసారి ఏం చేసుకొని చెప్తా. అబ్బా ఆ టాటాస్కి 10,000 అంటుండు వీరేందర్ గాడు. మరి ఏం చేద్దాం? ఇంకా 10,000 ఓంగా కిరాయి అని తిండికి మన భర్త వాడు ఏది పెట్టుకున్నా మనమే పెట్టుకోవాలన్నట్నే. 10,000 10,000 అయితే మాకే వస్తుంది, బంగారం వస్తుంది, సామాన్ అంత వస్తుంది కొడుక. ఆ 10,000 పెట్టే బదులు ఖర్చులు బాగా అవుతున్నాయి. సొంతం బండి పెట్టుకొని పోతేనే మంచిగుండు, కానీ బస్సులో పోతే ఇంకా మంచిగుండు. మరి ఓలో వస్తురే నువ్వు నేను ఆ రవీంద్రమ్మ నీ దోస్తి మాకని పోతాను. ఇక రవాణా రావడం నేను వచ్చినాక మనకు మాకని ఓలు పోతాను. మనమే పోదాం. ఆయనకోవాలన్నా మన ఆడకట్టోళ్ళకి ఇట్లా వస్తురా. మన కుటుంబం అందరు పోనే పైరి ఒక మనమే ఉన్నాం. ఇక మెల్లగా మనమే పోదాంపా. సరేనా మరి నేను మేకప్ పిల్ల మాట్లాడతా. మాట్లాడిరా. మీరు సమ్మక్క సారక్క జాతర పోవాలనుకుంటున్నారా? మీ దగ్గర డబ్బులు లేవా? మీరు ఏం బాధపడకండి. మా తుఫాల్ ట్రావెల్స్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. 100 రూపాయలతో రిజిస్టర్ చేసుకోండి, మీ పేరు రాసుకోండి. ఒకవేళ మీరు విన్నర్ అయితే మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత మాది. 100 రూపాయలు కడితేనట
సంబక్క సారక్క జాతర దొరకపోతారట. మంచిగా ఉంది, ఎవరో కట్టేస్తావా? అది లక్కీ డ్రానే. ఇప్పుడు పేర్లు రాయించుకోరు అనుకో, అందులో ఎవరిదన్న ఒక్క పేరు వెళ్ళింది అనుకో, వాళ్ళు మేడారం జాతర తీసుకుపోతారట. రబ్బన మన అదృష్టం మంచిదైతే తలిగితే మనం అందరితో మనం పోతాం రా సంబక్క సారక్క జాతర. అవన్నీ ఉత్తయ్యనే, ఉత్త మన 100 రూపాయలు వేస్ట్ అవుతాయి. అలా 1,00,000 మంది రాపిస్తే అలా మొవ్వలు తెలుతుంది ఏమో, మన పేరు వెళ్ళేది అది కాదు. ఉత్తగా ఆ 100 రూపాయలు తెచ్చుకొని మన థమ్స్అప్ అన్న దాచి కానీ అద్దు మనకు అలాట్ రాదు బీట్ రాదు. అట్లా అనుకోకురా, సంబక్క సారక్క మనం ఈయన దయుండే మాట్లాడుతుంది. మనం ఆమె జోలు తీసుకుంటా మనం మేడారం పోవాలి అనుకుంటాను. ఆ తల్లెవ మనం అందునుంది కావచ్చు, 100 రూపాయలు పోతావనా వేసిరాపో. మరి రాసత్తా సిట్టిగా. సరే రాసిరాపో. నాన్న 100 రూపాయలకి మీటర్ని తీసుకుపోతారట, లక్కీ డ్రానట, చేసేస్తావా? ఆ డ్రాలో మన పేరు వెళ్ళింది అనుకో 100 రూపాయలకే మేడారం తీసుకుపోతారట. నీ మన అదృష్టం అంటే పోతాం వస్తాం, ఇంకా అక్క పిల్లగానే రమ్మంట, పోయి కట్టిరాపు. ఇంతగానో అంటున్నావు కదా, అదృష్టం ఒకసారి చూసుకుందాం. చూస్తాం. మనవా మేకప్ పిల్ల మాట్లాడిన 3,000కు అందనే. సరేగా నీ మాట్లాడితే వానయ్య కానీ లాటరీ అయితే వెళ్ళిందా? అవ్వగా లాటరీ ముచ్చట ఇడిచిపెట్టే, ఆ లాటరీకి 1,00,000 మంది వేసిరు, అలా అదృష్టవంతునికి వెళ్తుంది, మనకేం వెళ్తుంది? అవ్వ ఆగత్ర, నీకు ఎప్పుడు అదే ఉన్నది. మాకెళ్ళింది ఏంది? నిజమా సార్? సరే సార్, థ్యాంక్ యూ. నానవా నువ్వు అనుకున్నట్టే మనకు లాటరీ వెళ్ళిందే. నేనండేదా సమ్మక్క సారక్క దేవుడు మంచి ముక్కంగానే మనకు సాధిస్తాడు. అది మనం సామాన్ తీసుకోవాలి. నీ ఎత్తు బంగారం ఇస్తా, నా ఎత్తి. నీ ఎత్తేంది, నా ఎత్తు కూడా బంగారం పెడదాం. అక్క ఎంత మొత్తం? 2,100. లెక్క పెట్టుడు ఉన్నాయిగా. సరే మేము పడకపోతున్నాం. తీసుకో. అయితే కానీ మరి మేడారం పోతురాయే? అరే పోతున్నావురా రేపే. మరి బంగారం జోకిచ్చిరా? అరే నిన్ననే జోకిచ్చినవరా. అవ్వెత్తు 66 కిలోలు అయిందిరా. అంటే 66 కిలోల బంగారమా? ఎంతైంది మరి ఖర్చు? అరే ఖర్చు బాగానే అవుతుందిరా. అవే ఈ రోజు రేపులో బంగారం పెరుగుతూనే ఉంది, తగ్గుతూనే ఉంది. ఆ మాత్రం కాదా ఖర్చు? అవునవును. మరి ఎప్పుడు పోతారే? రేపు బౌడేనే, మనకు లక్కీ డ్రా వెళ్ళింది యారా, వాళ్ళే పోతున్నాం. వాళ్ళే బండి పెడుతురు. అవునా? సరే మళ్ళీ ఆడ కలుద్దాం. సరే పా, కళ్ళు ఎట్లా అయిపోయిందిగా. అరే తిండుగా నీ లైఫ్ టర్న్ అయిందిరా. బస్ వస్తుంది అనుకుంటే గీ దొక్కు బండి వచ్చిందవరా? నేను కూడా కదే అనుకుంటున్నా, ఈ బండి వచ్చిందే. నమస్కారం అమ్మా, నేను తుప్పాల ట్రావెల్కు డ్రైవర్గా వచ్చినమ్మా. మా సేటు పంపిండు. లక్కీ డ్రాల వినేది మీరే కదా? మధు ఈయన డ్రైవర్ లెక్క లేడు, దొక్కి బండి సమ్మక్క సారక్క దానిక తీసుకుపోతాడు అసలు. తీసుకుపోతా రాగు. తుప్పాల ట్రావెల్ అంటేనే చందు, చందు అంటేనే ట్రావెల్. మీకు ఏం తెలుసు? మేడ మొత్తం గస్తీ కొడతా. నార్లపురం పోయినా, ఉరట్టం పోయినా, కాలువపల్లి పోయినా, కాటారం పోయినా, మొత్తం ఊరు మొత్తం తిరుగుతా. మేడారం మొత్తం మాదే. ఏటన్నట్టు తిప్పుకపోతా మీ అందరినీ. ఎందుకు భయపడతారు? మీరేం పిక్కర్ చేయకండి అమ్మా. మీ బంగారాన్ని నేను తీసుకుపోతా. ఏంది ఏంది? అదే మిమ్మల్ని బంగారం లెక్క తీసుకుపోతా అన్న. మీరేం బాధపడకుర్రి. సామాన్లు తీసుకురాపోర్రి. నేను ఉన్నాగా, మీకు ఎందుకు? తీసుకురాపో అన్న. సామాన్ ఎత్తా. అన్నీ తెచ్చినవా? సామాన్ అంతా పెట్టినే.
బంగారం తెచ్చినావు ఇంతకు అమ్మో తోడు అస్సలే మర్చిపోయింది. ఎనిమిది ఎక్కువ నేను తెస్తా. తీసుకురా చూడు అన్ని తెచ్చినా అంటది. తీసుకురా అక్క, బంగారం మర్చిపోతారా తమ్ముడు? అమ్మయ్యా, కొద్దిగా అయితే బంగారం ఇస్తావు. అమ్మా జల్దలు కానీ రే. సమ్మక్క సారక్క మంచిగా పోయి మంచిగా రాలే, పోయి మంచిగా కంటిన్యూ దాంట్లో సమ్మక్క సారక్క పోతే నాను జై సమ్మక్క సారక్కకి. జై. రారా మరా రారి. గిల్లేందన్న మగ్గిలతో మాతో నత్తురు. అన్న మీరు ఒక్కలే అన్న, ఇంకా రావద్దా గెలిచిన వాళ్ళు? ఇల్లు కాదు సూరా అత్తే మేము మొదలైరాం దిగుదాం రారా. నేను ఉన్నా పిల్ల కదా. అరే మీరు భలే ఉన్నారేందన్న, నాకు అర్థం కాదు. ఒక లాటరీ మీరు గెలుచుకోరు, ఒక లాటరీ వాళ్ళు గెలుచుకోరు. వాళ్ళు కూడా మనతో నచ్చుడే, ఇట్లా ఉంటుంది కదా. ఓ అన్న గాలెందుకు ఎక్కిరన్న బండ్లే అన్న, వాళ్ళకుండా మాకు వాడదన్న, అవసరం లేదు, మీరు రానేరాం, మన ఆటో మాట్లాడుకొని పంపారే. వాళ్ళతో మేము రాం, ఏదైనా కూడా మంచిగా ఆలోచించుకోండి రా. అయ్యో మీ అందరు దండం పెడతా, ఒక్కడే బండి ఉంది, ఏదో కొద్దిగా తక్కువ వెళ్ళగొట్టుర్రి. మీ మొక్కులు మీ అయినా, మీ మొక్కులు మీ అయినా, ఎందుక మీకు రోజు పెడితే మేము చేయడానికి. చల్ రారి, నన్ను ఎక్కుర్రి. ఏమంటారు వాళ్ళు ఎక్కిరు మరి? మేము రామన్నాలు ఏ రామ్, మేము అసలే రామ్. మీరు దండం పెడతా రారి, ఎవరు వాళ్ళు కూడా రారి, ఎక్కుర్రి. అవు మేము 100 రూపాయలు కట్టినావు లాటరీకి. ఫస్ట్ పేరు మాదే, గాలని ఎట్లా ఎక్కించుకుంటావు నువ్వు? మీకైనా వాళ్ళకైనా ఏమైనా పొత్తులాత్తురా? దేవుని దగ్గరికి పోతున్నాగా, వాళ్ళ సందలాలు మన సందలు మనం అంతే. మన ఆటో మాట్లాడుకొని పంపారే. తిరుమలు మనము సొంతం పోతే బాగా పైసలు అవుతాయి. మనకే వచ్చింది మొదలు లాటరీ, మనమే 100 రూపాయలు కట్టినాం. కానీ వాళ్ళే మనల్ని అంటారు బాగా అయితే కొడుక పోదాం పార్రా మనం దారి. పోదాం కానీ మీరైతే వాళ్ళతో అసలు మాట్లాడకూడదు. మాట్లాడవు దా పార్రి. చూసినావా వాళ్ళందరిని ఎక్కించుకుంటుర్రు, నేనేమో మా అన్నం దొలకచ్చుకుంటా అంటే అద్దన్ను. ఎక్కించుకుంటే మనం కట్టలేమా పైసలు? ఇంకో ఎందుకు బండి ఎక్కినాక లొల్లి? నువ్వేమన్నా ఆడ కొబ్బరికాయలు కొట్టినావా దేవుని కాడ మొక్కులు నడవంతరా ఒక ఇంటికాడ ఎక్కి ఇంకా బాగా మాట్లాడుతున్నావా? మా అన్నగాడు ఎక్కినందుకు ఇంకా మా అన్నం తెచ్చుకోకపోతే అంటుంది, ఏం మాట్లాడుతుంది దిగుదే. మేము కట్టినాం, నువ్వు 100 కట్టినావు, మేము 100 కట్టినావు. నువ్వేం పుట్టానికి మేము ఎక్కి రాలేదు. నువ్వెన్ని వందలు ఏ కట్టినావు? లొల్లి పెట్టుకో, కాగో బల పెట్టుకుంటారు. ఏ అమ్మ మీరు సపరేట్ ఉంటారు. మరి వాళ్ళు అద్దంటారు దిగుతా పోని. అన్న నువ్వు నా మనిషివా, నాకు గాలి అంటే నువ్వు పోతావా? నువ్వు బరాబర్ వస్తావు నాతోనే. ఎందుకంటారు మీరు బాగా రావన్నాను? నాకు మనవాళ్ళు లేరా, మనవరాలు లేరా? నువ్వు పచ్చంత మందిని తోలుకొని జాలకుంటా తోలుకత్తు నేను. కానీ పెన్న వచ్చేది అలా మనం సంతానం తీసుకున్నాం, నడవంతరా వాళ్ళు ఎక్కిర్రు. అయితే పోని. చెంప కలితే పోడనేది చూడు కాలెట్లా దొక్కుతుండు. ఎప్పుడా కళ్ళు గిట్లా నెత్తికెక్కినా కలుతురా మరి. ఇంకా పోడా పీడ అనుడేనా? ఏం మాట్లాడుతారు మీరు? కొద్దిగా పెద్ద చిన్న లేదా మీకు? అందులో బాగా మాట్లాడుతున్నావు ఏంద్రా? నేను డ్రైవర్ అన్నా, ఇలాంటి దించిపారాయి. అరే అవురా, మీరు భలే ఉన్నారేందా? ఏమో మీ లొలి ఒకటి బండి ఎట్టే పోయి మరి అడ్డం పడితే చెప్తున్నా. ఇది దగ్గర దగ్గర నాకు తెలిసి మురుగు దగ్గర దాకా వచ్చినాం అనుకుంటా. పెద్దపల్లి పెద్దపల్లి అట్రా. అరే ఇప్పుడే తింటే వేరే గంట కింద మళ్ళీ ఆకలి అవుతుందా నీకు? అన్నా
ఇక చాయ్ కన్నా నాకు సమోసా వినిపిస్తాం మామూలుకి. సరే ఆకలి అవుతుంది గట్టుకులన్న మరవస్కత్త అయిపోగా. కొనుక రావాలని లేదని నువ్వు చెప్పినావా? నీకు తెలియదా? అవును కానీ నీకు ఒకటి తెలుసా, మేడారం జాతరలో దొంగలు ఉన్నారట, బంగారం పింగారం అంత ఎత్తుకపోతారట. ఎవరు మన దగ్గర గత మనదైతే ఎత్తుకపోరు. ఇప్పుడు మీరు బంగారం గురించి మాట్లాడుతురు, బాగా చేస్తురు. అబ్బా చూసినావా వాళ్ళు మాట్లాడి అన్ని మా ఎరికే మా మీద ఉందని మా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ దొంగలు ఉంటారు మేడారంలో, ఎత్తుకపోతారు కావచ్చు అని మా పిల్లకు నేను చెప్పుకుంటున్నా. మాట్లాడుతున్నావు నాకేం పర్లేదు అనుకుంటున్నావు, ఊగా మిమ్మల్ని అంటమా? ఇంతంతలో బొట్కే బాగా చెప్తున్నా. దొంగలకు చూసుకో అబ్బా పోతే అల్లుడు అలానే జాగ్రత్త గిను, ఓకేనా? సపరేట్ ఉన్నాను, సైలెంట్. మధు వైన్స్ కాడ ఆపమని ఫస్ట్ చాయ్ అంటారు. ఓకే ఫస్ట్ వైన్స్ కాడ ఆపితే 90 వేసినాక ఇప్పుడే టిఫిన్లు చేతిరి, మళ్ళీ ఇప్పుడే సాయలు తాగుతామని పడుతుంది. మీకు బాగానే ఆకలి అవుతుందా, బాగా దూపు అవుతుందా? కొంచెం చాయ్ తాగుదామమ్మా, మీరు ఒకటి అంటారు. తాగు చాయ్ తాగినాకనే పోదాం. చిట్టి నువ్వు చాయ్ తాగవా? నాకు అలవాటు లేదు, నేను తాగా. అయ్యో చాయ్ తాగవా నువ్వు? నేను తాగను. ఏ తాగుపో. వద్దు. చాక్లెట్ తింటావా మరి? తింటా. అవో అక్కడ దుకాణం ఉంది, ఇక చాక్లెట్ ఇంకొచ్చుకో. గది ముడుతున్నావురా, అది ఎండిది అనుకుంటున్నావు? దేవుంది బంగారం అదే మీకు ఇబ్బంది అవుతుంది కదా, పైన పెడతా అని చెప్పి ముడతానా. ముట్టదు తప్పని మొక్కురా మొక్కురా నడు. ఇక మనం పోయారు సీక్రెట్ అవుతుంది. ఎవరికైనా 1-2 వస్తే ఆపుతా బండి, పోర్రిగా ఇక బండి ఆప మధ్యలో. అరే సీను, మన అడ్డకాడ నువ్వు కోయిదర్ వేషం వేసుకొని రెడీగా ఉండు, ఇక్కడ బ్యాచ్ పట్టుకొస్తున్నా. అప్పటి నుంచి నవరంతా తాగిపిత్తా అంటే ఇంకా 90 అన్న తాగేది ఉండి వారికి. మా నీకు ఎందుకు బాధనే, ఆడికి ఏనాక ఇప్ప పూసారా తాగిపిస్తుంది. మంచి దొరుకుతా ఏ నెంబరేకుంటుందాడా? నువ్వు రాలే ఎప్పుడు వచ్చినా కానీ ఎవరు తాగిపోయారు, గిదే 90 మనకు. నెంబరేకుంటుంది. ఊకే మా బాప అదే తాగుతుండే. మరి ఆ బండి కూడా పోతుంది, వెళ్ళిపో. రారువా, ఇంకెంతసేపు అవుతారు రారు, మీకోసం ఎంతసేపు ఆగుడా రారే. ఇక్కడ ఆపిండు. ఇవన్నా ఇది ఊరట్టం. ఇగో ఒకటి కనబడుతుందా, అగో సిలకల గుట్ట, దాని వెనకనే మేడారం ఉంటుంది. ఇప్పుడు పోతే పనులు పోనీర్రే, మంచిగా తెల్లారంగా పోతే పనులు లోపలికి పోనిస్తారు, అందుకే ఇక్కడ ఆపినా. దగ్గర దాకా పోయి ఆపుతా అయిపో, ఇప్పుడు ఇక్కడ టైం వేస్ట్ ఎందుకే. ఇగో ఇక్కడ ఒక కోయదొర ఉంటాడు, చాలా మహిమలు గల కోయదొర. మేడారం ఎవ్వరు వచ్చినా కానీ ఆ కోయ దగ్గరకు పోంది ఎవ్వరు మేడారం పోరు. మీరు కూడా కోయ దగ్గర ఓరి, ఆయన ఉన్నట్టు చెప్తాడు, జాతకాలు చెప్తాడు, యంత్రాలు ఇస్తాడు, మీకు మంచిగా అంటే మంచిగా చేస్తాడు, ఏంటో చేస్తాడు. ఆయన చాలా మహిమవంతుడు. ఒక్కసారి అయితే ఆయన అల్లం పారందరం కలిసి ఏ అద్దురా పోదాము. ఇగో అమ్మ మీరేం టెన్షన్ పడకుర్రి, కోయదొర ఫీజు కూడా నేనే కట్టుకుంటా, మన ప్యాకేజీలో భాగమే అది. ఫ్రీగా చెప్పించుకోరు, ఎందుకు 100 రూపాయల్లో అయిపోద్ది కదా, పర్దారి. సరే మరి చూపించుకుందాంపా. లేవు నాన్న కుర్రో కుర్రు, కొండ దేవర కుర్రు, సమ్మక్క కుర్రు, సారక్క కుర్రు, అంబ పలుకు, జగదంబ పలుకు.
దేవత కుర్రు సమ్మక్క పలుకు సారక్క పలుకు అంబ పలుకు జగదంబ పలుకు చెప్పు నాయన. స్వామి మా కొడుకు ఏడ చూసిన సంబంధాలు కుదురుతలేవు స్వామి. నువ్వు మంచోని ఈ గడికి నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది. 10 మందికి వెళ్తే కానీ 10 మంది సొమ్ము తినవు. సరేనా? నీకు ఓ యంత్రం ఇస్తా, అది కట్టుకో. ఇక నువ్వు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు పిల్లల్ని ఎత్తుకొని వస్తావు, అటొక్కలని ఇటొక్కలని. వద్దోరా వాళ్ళకి చెప్తా, మాకేం సమస్యలు ఉన్నాయి చెప్పవా? ఎందుకు చెప్పాను ఆయన, చెప్తా. మాకు పిల్లలు అయితే లేరు స్వామి. నేను ఒక యంత్రం ఇస్తా, అది కట్టుకో. వచ్చే సంవత్సరం వరకు నువ్వు పిల్లల్ని సంకలు ఎత్తుకొని వస్తావు. సరే స్వామి, నాది బిజినెస్ లాసులు నడుస్తుంది, అది మళ్ళీ మంచిగా అప్డేట్ అవుతుందా లేకపోతే పోతుందా? గురుడు అటు నుంచి వస్తుండు, శుక్రుడు ఇటు నుంచి వస్తుండు, మధ్యలో నచ్చి పడుతుంది. అందుకోసమే నీ బిజినెస్ కొంచెం డల్గా నడుస్తుంది. నీకు కూడా ఒక యంత్రం ఇస్తా, ఇది కట్టుకో. మళ్ళీ వచ్చేసరి సమ్మక్క సారక్క జాతర వస్తావు కదా, అది వరకు నువ్వు పూల వర్షం కుడుతుంది పో. నువ్వే నాకు ఎన్నట్టు నీ చేతులు పెట్టిపోతావు. స్వామి, నేను 10th పాస్ అవుతానా? రాయక ముందే పాస్ అవుతానా? నువ్వు ఖచ్చితంగా 100% రాయకుండా నువ్వు పాస్ అవుతావు పో తల్లి. నీ ముఖంలో కనబడుతుంది లక్ష్మి. మరదలను వేసుకుంటుందా? ఏమి మరదలేంది, నువ్వు చూసిన అమ్మాయి నీకు పెళ్ళమవుతుంది పో నాయన. నాయన అది ఎన్ని కిలోల బంగారం నాయన? స్వామి 70 కిలోల బంగారం. నాయన ఇది ఎన్ని కిలోల బంగారం నాయన? ఇది నా ఎత్తును మా ఎత్తు. అంబ పలుకు జగదంబ పలుకు అందరి టాని నాయన. అంత బంగారం ఏయ్ పైసలే పైసిపో మనకు. ఇదేంటి ఇలా ఏం లేదు? ఇదేంది బెల్లం ఉంది? ఒరియవ్వా, బంగారం అంటే బెల్లమా? నేను నిజంగా బంగారం అనుకుంటుగా.